అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రోజు పదుల సంఖ్యలో అయితే మాత్రం గొర్రెలు మేకలు అయితే మాత్రం చనిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ గ్రామంలో అసలు ఆ గొర్రెపోతులకు మేకపోతులకు ఏ వ్యాధి వచ్చిందనే మాత్రం ఇంతవరకు అంతు చిక్కడం లేదు. వాళ్ళైతే మాత్రం యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు అయితే మాత్రం ఇన్ని గొర్రెలు చనిపోయినప్పుడు కూడాను వెటర్నరీ డాక్టర్ కానీ ఎవరు కానీ స్పందించకపోవడం మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. మనతో పాటు యాదవులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి రామకృష్ణ, అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ గొర్రెపోతులు చనిపోతున్నాయి? ఏ వ్యాధి చనిపోతున్నాయి మీకు చెప్పారు ఎవరైనా? ఎవరు చెప్పలేదు సార్. 3 మాసాల కాండే ఈ వ్యాధి జరిగింది సార్. రెండు కళ్ళు తెరలేసేస్తున్నాయి. 2 కళ్ళు తెరలేసిన తర్వాత ముడుకులు ఇలా కోసిపోయి అవి నటక మానేసి అక్కడిదక్కడే చనిపోతున్నాయి. ఇప్పుడు 3 మాసాల కాండి సుమారు మా ఊర్లోన ఒక 250 గొర్రెల దాకా చనిపోయినాయి సార్. ఒక 30,000 రూపాయలు మేకపోతే కూడా దానికి ముడుకులు ఓసిపోయి దానికి ఆవేశం నాకు వచ్చి 30,000 మేకపోతే కూడా చనిపోయింది సార్. ఆ పోతుని డాక్టర్కి ఫోన్ చేశాం. డాక్టర్కి ఫోన్ చేస్తే ఆ మేడం గారు వచ్చారు. వచ్చి చూసేసరికి దీనికి హెల్త్ బాగోలేదు, కొద్దిగా ఆవేశంగా ఉంది అని డాక్టర్ ఫోన్ చేసింది. అయినా సరే మళ్ళీ చేసినా సరే వాళ్ళు సహకరించలేదు సార్. సహకరించకపోవడం చేత ఇలాగ రోజు కూడా ఇలాగ 4-5 చనిపోతూనే ఉంటాను 3 మాసాల కాండి. మా ఊర్లోని కోనార్లు ఒక 20 మంది ఉంటాం. అందులో ఉన్నోళ్ళకి 10 మంది వీటి కాపలా. వాటితోటే మా జీవనపతి. మరి మాకు ఏ ఆధారం లేదు. దీన్ని సహకరించాలని ప్రభుత్వం ఆదుకోవాలనేసి ప్రార్థించుతాను సార్. చెప్పు బ్రదర్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా చనిపోతున్నాయి? ఎప్పటి నుంచి ఇలా జరుగుతుందా? అసలు ప్రాబ్లం ఏం కనిపిస్తుంది మీకు? మాది వావిలాడ్స్ గ్రామం అండి. మాకు మేకలు గొర్రెలు పెంపకం మా జీవనాధారం. అయితే ఏం జరుగుతుంది ఏం తెలియట్లేదు, కానీ రోజుకు ఒక 6-7 వరకు చనిపోతున్నాయి గొర్రెలు. ఒక రోజు కాదు, రోజు ఇలాగే జరుగుతుంది. మేము వెటనరీ డాక్టర్స్ పైన చెప్పాము ఇలా చనిపోతున్నాయని చెప్పేసరికి వాళ్ళు వచ్చారు, చూశారు, అవేవో మందులు ఇచ్చారు. అవి వాటి మీద అసలు పని చేయలేదేమో అనుకుంటున్నాను. అలాగే జరుగుతుంది, రోజు చనిపోతున్నాయి. రోజుకు 6-7 చొప్పున మొత్తం 250 వరకు చనిపోయాయండి. ఇది 3 నెలల నుండి జరుగుతుంది. ఇది ప్రాబ్లం ఏంటంటే ముడుకులు వాసిపోవడం, విరోచనాలు అవ్వడం, కళ్ళు రెప్పలు మూసేయడం, ఇలాగ గురికి ఇవన్నీ చేయడం బట్టి చనిపోతుంది. వాళ్ళకు కూడా ఏం తెలియట్లేదు ఏం చేయాలి, అసలు మందు కూడా సరైన మందు దానికి పడట్లేదు. ఇలాగే 3 నెలల నుంచి ఇలాగే జరుగుతుందండి. రోజుకు ఒక 6-7 వరకు చనిపోతున్నాయి. మొత్తం 250 వరకు చనిపోయి మాకు 9 నుంచి 10 లక్షల వరకు మాకు ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఈ గ్రామంలో అయితే మాత్రం 3 మాసాల నుంచి అయితే ఈ ప్రాబ్లం అయితే కనిపించింది. ఈ గొర్రెపోతులు మేకపోతులు అసలు ఏ వ్యాధి వస్తుందో తెలియట్లేదు. ఈ మోకాలు వచ్చి వాపులు రావడం, కళ్ళు పొరలు కమ్మేసి అయితే మాత్రం చనిపోతున్నాయి. ఇక్కడ ఈ గ్రామంలో అయితే 10 కుటుంబాలు యాదవ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి జీవనాధారం ఈ గొర్రెపోతులు మేకపోతులే. వీటితో వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం కనిపించిందో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు, ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ విషయంలో వెటర్నరీ డాక్టర్ సంప్రదించినప్పటికీ కూడాను వాళ్ళు వచ్చి ఏదో తూతు మంత్రంగా చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప దీని మీద సరైన యాక్షన్ తీసుకోవట్లేదు అయితే మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ గొర్రె శాంపిల్స్ ఎన్ని చనిపోతున్నాయని చెప్పి శాంపిల్స్ కూడా పట్టుకెళ్లారు. ఇప్పటి వరకు అయితే అంతు చిక్కని వ్యాధితో చనిపోతున్నాయని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నారు. అసలు ఏ వ్యాధి అన్ని ఎందుకు చనిపోతున్నాయి వాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ గ్రామంలో అయితే మాత్రం ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ గ్రామంలో అయితే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. మాకు ఇలాగైతే చాలా కష్టం, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని అయితే మాత్రం ఈ యాదవులు కోరుకుంటున్నారు. సురేష్, ఆర్టీవీ, రేగిడి మండలం వావిలవాడ్స్ గ్రామం నుంచి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.